నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. ఇది భాషా సినిమాలో రజనీకాంత్ డైలాగ్ అయితే, నేను ఒక్కసారి చెబితే 10 సార్లు చెప్పినట్టే. ఇది ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి డైలాగ్. ఇక చాలు ఆపండి, దోచుకున్నది చాలు, ఇక మా వాళ్లకు వదిలిపెట్టి వెళ్ళండి అంటున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. వివరాల్లోకి వెళ్తే, ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని కూటమి సభ మీటింగ్లో వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే వార్నింగ్ చేశారు. గత 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు దోచుకున్నది ఇక చాలు, ఇక మా వాళ్ళు లాభపడతారు, వదిలేసి వెళ్ళండి అంటూ వైసీపీ కార్యకర్తలకు నాయకులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. ఏ ఒక్క స్కూల్ పిల్లల మధ్యాహ్న భోజనం పథకంలో కానీ, రేషన్ షాపులలో కానీ, లబ్ధి చేకూర్చే ఏ ఒక్క పనిలో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఉండటానికి వీలు లేదంటూ, లాభాలు వచ్చే పనుల్లో అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారని, ఇక వాటినంతా వదిలేసి వెళ్ళాలని, ఇక మా వాళ్ళు చూసుకుంటారని మంచిగా మర్యాదగా చెప్తున్నానంటూ, వైసీపీ అక్కడ కూర్చున్న నాయకుడికి కూడా చెప్తున్నానంటూ, చెవులు నిర్భరంగా జాగ్రత్తగా వినండి. కాదని కలెక్టర్ల దగ్గర నుండి కానీ, సీఎం దగ్గర నుండి కానీ లెటర్లు తెచ్చిన నేనే ఒక పెద్ద లెటర్ అంటూ, ఇక నుండి ఆదోనిలో అన్నింటిలో మా వాళ్ళే ఉంటారంటూ చెబుతూ, నేను చెబితే కూటమి చెప్పినట్టే, నేను చెబితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టే, నేను చెబితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టే అంటూ కార్యకర్తలను ఉత్సాహపరుచుతూ రెచ్చిపోయి మాట్లాడారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. నన్ను ఆపే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదంటూ, ఈ 5 సంవత్సరాలు కాదు, వచ్చే 25 సంవత్సరాలు నన్ను ఆపలేరంటూ ప్రసంగంలో ఆవేశపూరితంగా మాట్లాడారు ఎమ్మెల్యే. ఈ రోజు నుండి మన వాళ్లకు చెబుతున్నా, మీరు వెళ్ళండి, వైసీపీ వాళ్ళ చేతుల నుండి మీరు పగ్గాలు చేపట్టండి, ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తా. ఉతి కారేసి మడత పెట్టే సమయం ఆ రోజు ఇవ్వవచ్చు అనవచ్చు మీరు, దేనికైనా సమయం రావాలి, ఇప్పుడు ఆ సమయం వచ్చింది చెబుతున్నానంటూ ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సమయం కోసమే నన్ను ఎన్ని మాటలన్నా పడ్డా, ఎంతమంది అన్నా చివరకు మన వాళ్ళే నా గురించి చెడుగా అంటున్న మాటలు పడ్డాను, మీకోసమే. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఆగాను అంటూ ప్రసంగించారు ఎమ్మెల్యే ఆదోని పార్థసారథి. 10 సార్లు చెప్పను, నేను ఒకేసారి చెప్తాను. నేను చెబితే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పినట్టే. నేను చెబితే మీనాక్షి నాయుడుతో సహా జిల్లాలో అందరూ చెప్పినట్టే. నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పినట్టే. మనల్ని ఆపగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి 5 నెలల సమయం ఇచ్చిన చాలు, ఇంకా చాలు. ఈ రోజు నుంచి నేనే మీ ముందు నిలబడి చెప్తా ఉన్నా, ఆదోని నియోజకవర్గంలో ఏ ఒక్క మిడ్ డే మీల్లో కానీ, ఏ ఒక్క రేషన్ షాప్లో కానీ, ఏ ఒక్క కార్యక్రమాల్లో కానీ, లబ్ధి చేకూర్చేటువంటి ఏ ఒక్క పనిలో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉండడానికి వీల్లేదు. నేను చెబుతా ఉన్నా, చెవులు రెక్కించి వినండి జాగ్రత్తగా. మీకు చెబుతా ఉన్నా, అక్కడున్న ఇంకొకరికి కూడా చెబుతా ఉన్నా, జాగ్రత్తగా వినండి. మంచిగా మర్యాదగా మా కార్యకర్తలకు వదిలిపోండి. కొంతమంది అంటా ఉన్నారు, మీరు కలెక్టర్ దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ఇంకోరి దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ముఖ్యమంత్రి దగ్గర లెటర్ నుంచి తెచ్చుకోండి. నేను లెటర్లు తెచ్చుకోము, మేము లెటర్లు తెచ్చుకోము, లెటర్లతో మాకు పని లేదు. నేను చెప్పిందే అంతకంటే పెద్ద లెటరు. లేదు, మీద, గూండాగిరి మీద, రౌడయిజం మీద నాకు నమ్మకం లేదు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ని రోజులు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు అనుభవించినారు. ఇంకా చాలు, మా కార్యకర్తలకు వదిలిపెట్టి పోండి. 10 సార్లు చెప్పను, నేను ఒకేసారి చెప్తాను. నేను చెబితే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పినట్టే. నేను చెబితే మీనాక్షి నాయుడుతో సహా జిల్లాలో అందరూ చెప్పినట్టే. నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పినట్టే. మనల్ని ఆపగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఈ 5 ఏళ్ళు కాదు, రాబోయే 25 ఏళ్ళు ఉండదు అని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఎవరిని కొట్టద్దు, ఎవరిని తిట్టద్దు, ప్రశాంతంగా వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. ఎవరు మిమ్మల్ని పక్కకు తోస్తారో నేను చూసుకుంటా. అయ్యా, సమయం ఇవ్వాలి దేనికన్నా సరే. చాలా మంది అంటారు, ఏమయ్యా ఈ మాట మొదటి రోజే చెప్పాలి కదా నువ్వు. ఏమయ్యా పార్సారది, నువ్వు మొదటి రోజే చెప్తే మేము ఉతికి ఆరేసి మడత పెట్టి మేము కూర్చునేవాళ్ళం కదా. ఆవేశమే వద్దంట. ఎప్పుడూ కూడా ఆవేశం కంటే ఆలోచన గొప్పది. దేనికైనా సమయం సందర్భం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, గుర్తుందా?